ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్ ఇక్కడ నుంచి పెరికిట్ వరకు ఎంజీ హాస్పిటల్ రోడ్ కనెక్టివిటీ రోడ్డు బైపాస్ రోడ్డు అని ఇది అయినప్పటి నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది చాలానే ఉంది. మేము గత కొన్నిసార్లు ఇప్పటి వరకు ఒక 4-5 సార్లు కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పినాం. కానీ అయినా కానీ ఎవరు కూడా సరైన రెస్పాన్స్ లేదు. ఈ రోజు కూడా అక్షరాల మీ అందరూ మీడియా ముఖంగా చెప్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే మొన్ననే ఒక 3 నెలల కింద ఒక మనిషి కూడా ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగి ఒక అతనికి కాలు ఇరగడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా దుస్థితి ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా యాక్సిడెంట్ ఒక అతనికి చేయి కూడా ఫ్రాక్చర్ అయింది. ఇంత కఠినంగా ఉన్న సిచ్యువేషన్స్ ని దీన్ని అధికారులు కరెక్ట్ దృష్టిలో పెట్టక ఈ ఇబ్బందిని మేము పదే గుర్తు చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యం అవుతుంది. మేము ఇప్పుడే ఇమీడియట్ గా ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్తే ఆల్రెడీ ఇక్కడ లోకల్ సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ చూపించినాం ఇది పరిస్థితి అండి. ఇక్కడనే అటు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళే రోడ్డు అది వెరీ ఇంపార్టెంట్ రోడ్డు, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది. ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు. సో ఇమీడియట్ గా ప్రజలకు అవసరాలు ఉండేటి, మళ్ళీ ముందుకెళ్తే ఎంఆర్ఓ ఆఫీసు ఇవన్నీ ఉండేటి ప్లేస్లలో సరైన ఇక్కడ వసతులు లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుందని మేము పదే విన్నవించాం. ఇప్పుడు ఇందాక సిఐ గారు వస్తే కూడా మేము చూపించినాం. ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా చేస్తారంటే వారు కూడా మాకు స్పందించి ఒక విషయం చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ అధికారుల్ని 2 రోజులలో పిలిపించి 3 రోజులలో ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సో మేము ఏమంటున్నామంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఖచ్చితంగా మీ బాధ్యతలు నిర్వహిస్తే ఖచ్చితంగా మా వంతు అధికారులకు కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి దీన్ని గ్రహించి ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కన్వీనియంట్ గా ఉండేటట్టు ఇక్కడ ఒక సొల్యూషన్ ని చేయాలని కోరుచున్నాం.